ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న టాటా కర్వ్ ఈవీ మార్కెట్ లోకి లాంచ్ అయిపోయింది. సో ఈ టాటా కర్వ్ ఈవీ వీడియోని నేను 7 పార్ట్స్ గా అయితే డివైడ్ చేశాను. సో ఈ 7 పార్ట్స్ లో ఈ టాటా కర్వ్ ఈవీ యొక్క డిజైన్, దీని బ్యాటరీ అండ్ పవర్ ట్రైన్, ఛార్జింగ్ టైము, సేఫ్టీ, ఫీచర్స్, ఇంటీరియర్స్ అండ్ ప్రైజింగ్. సో ఈ 7 పార్ట్స్ లో మనం ఈ టాటా కర్వ్ ఈవీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఈ టాటా కర్వ్ ఈవీ వీడియోలోని ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి డిజైన్. ఈ టాటా కర్వ్ ఈవీ అనేది ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ కూపే అన్నమాట. కూపే అంటే తెలుసు కదా, రేర్ సైడ్ లో ఇలా ఒక బంప్ అనేది వస్తుంది. సో ఈ కార్ ని మనం ఫ్రంట్ నుండి చూస్తే అచ్చం టాటా పంచ్ ఈవీ లానే కనిపిస్తుంది. సేమ్ టాటా పంచ్ ఈవీలో ఉన్నట్టే కనెక్టెడ్ ఎల్ఈడి లాంగ్ డిఆర్ఎల్ అనేది ఈ కార్ లో వీళ్ళైతే ఇచ్చారు. సో ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ లో మనకి ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్ ఉంటుంది. హెలో అండ్ గుడ్ బై సైన్స్ ని కూడా ఈ డిఆర్ఎల్ అయితే ఇస్తుంది. సేమ్ టాటా పంచ్ ఈవీలో ఉన్నట్టే ఈ కర్వ్ ఈవీలో కూడా ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. బట్ ఈ ఛార్జింగ్ పోర్ట్ లో కొంచెం ప్రత్యేకత అయితే ఉంది. మీరు ఛార్జింగ్ గన్ తీసేసి డైరెక్ట్ గా వెళ్ళి లోపల కూర్చోగానే ఈ డోర్ అనేది దానంతట అదే క్లోజ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు లోపల కూర్చోకున్నా గానీ ఒక 3 to 5 minutes తర్వాత ఇది మీరు అక్కడ లేరు అనుకుని డిటెక్ట్ చేసి ఈ డోర్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ప్రీవియస్ గా ఉన్న టాటా పంచ్ ఈవీలో మనం మాన్యువల్ గా దీన్ని క్లోజ్ చేయాల్సి వచ్చేది. అండ్ ఇక సైడ్ పార్ట్ కి వచ్చేస్తే దీంట్లో ఆటో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది ఇచ్చారు. సో ఇదొక ఎలిగెంట్ డిజైన్ ని ఈ కార్ కి అయితే అందిస్తుంది. వీల్స్ విషయానికి వచ్చేస్తే దీంట్లో R18 అలాయ్ వీల్స్ అయితే కంపెనీ వాళ్ళు యూజ్ చేశారు. అండ్ ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 190 mm. ఇక రేర్ సైడ్ కి వచ్చేస్తే ఈ కార్ యొక్క ప్రత్యేకత దీని కూపే డిజైన్ అన్నమాట. సో రేర్ లో మనకి బ్యూటిఫుల్ గా ఉన్న కూపే డిజైన్ అయితే వస్తుంది. సేమ్ ఫ్రంట్ లో ఉన్నట్టే రేర్ లో కూడా మనకి కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనేది ఉంటుంది. సో ఇది కూపే డిజైన్ అవ్వడం వల్ల దీంట్లో బూట్ స్పేస్ అనేది మనకి భారీగా లభిస్తుంది. టాటా కంపెనీ వాళ్ళు ఈ కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో 500 liters బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ రేర్ లో ఉన్న 2 seats ని కూడా మనం 40:60 రేషియోలో అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ 2 సీట్లను కనుక మీరు ఫోల్డ్ చేస్తే ఈ కార్ యొక్క ఓవరాల్ బూట్ స్పేస్ వచ్చేసరికి 973 liters గా అయితే మారుతుంది. అండ్ ఈ బూట్ ఓపెన్ చేయడానికి వీళ్ళు గెస్చర్స్ అయితే ఇచ్చారు. మన కాల్ ని ఈ బూట్ కింది నుంచి ఒకసారి ఇలా స్వైప్ చేసేస్తే బూట్ అనేది ఆటోమేటిక్ గా ఎలక్ట్రానికల్లీ ఓపెన్ అయిపోతుంది. అండ్ క్లోజ్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి బూట్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అండ్ టాప్ లోకి వచ్చేస్తే టాప్ లో కంపెనీ వాళ్ళు సన్ రూఫ్ అనేది ఇచ్చారు. సో ఈ సన్ రూఫ్ ని మనం వాయిస్ అసిస్టెంట్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా టాటా కర్వ్ ఈవీ యొక్క డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇక సెకండ్ పార్ట్ వచ్చేసరికి బ్యాటరీ అండ్ పవర్ ట్రైన్. కంపెనీ వాళ్ళు ఈ టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 45 kWh అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 55 kWh. రిఫరెన్స్ కోసం ఒక 2-3 ఎలక్ట్రిక్ కార్లను అయితే తీసుకున్నాము. ప్రస్తుతం ఉన్న టాటా నెక్సాన్ ఈవీలో మనకి 30 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ లో 40 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. అండ్ MG ZS ఈవీలో 50 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. ఈ కొత్తగా లాంచ్ అయిన టాటా కర్వ్ ఈవీ బేస్ వేరియంట్ లో 45 kWh, టాప్ అండ్ వేరియంట్ లో 55 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో చూసుకుంటే ఇంత భారీ బ్యాటరీ ప్యాక్ అనేది మిగతా ఏ ఎలక్ట్రిక్ కార్స్ లోనూ లేదు. ఇక రేంజ్ విషయానికి వచ్చేస్తే ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్ అండ్ ఈ ప్రైస్ పాయింట్ లో ఏ కంపెనీ వాళ్ళు అందించినంత రేంజ్ ని టాటా కంపెనీ వాళ్ళు ఈ కర్వ్ ఈవీలోనైతే అందించడం జరిగింది. 45 kWh వేరియంట్ లో కంపెనీ వాళ్ళు 502 కిలోమీటర్ల రేంజ్ ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఐడిసి రేంజ్ అన్నమాట. అండ్ కంపెనీ వాళ్ళే రియల్ రేంజ్ ని కూడా చెప్పడం జరిగింది. ఈ 45 kWh వేరియంట్ లో కంపెనీ వాళ్ళు 330 నుండి 350 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఇక 55 kWh వేరియంట్ లో ఏకంగా 585 కిలోమీటర్ల ఐడిసి రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్ వచ్చేసరికి 400 నుండి 425 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే ఇస్తుంది. ప్రీవియస్ గా ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ లో కంపెనీ వాళ్ళు లిథియం అయన్ సిలిండ్రికల్ షేప్ లో ఉన్న సెల్స్ అయితే యూజ్ చేసేవారు. బట్ ఈ కార్ లో వచ్చేసరికి ప్రిజ్మాటిక్ షేప్ లో ఉన్న సెల్స్ ని యూజ్ చేస్తున్నట్టయితే చెప్పడం జరిగింది. ఇక పవర్ ట్రైన్ విషయానికి వచ్చేస్తే ఈ టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో 123 kW లిక్విడ్ కూల్డ్ ఫ్రంట్ డ్రైవ్ సిస్టమ్ మోటార్ అయితే ఉంటుంది. అండ్ ఈ కార్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.6 సెకండ్లలోనే చేరుకుంటుంది. అండ్ ఈ కార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 160 కిలోమీటర్లు. సో బ్యాటరీ, రేంజ్ అండ్ పవర్ విషయంలో ఈ కార్ ఎక్కడ తగ్గదు. మంచి థ్రిల్ ని, మంచి రేంజ్ ని, మనం లాంగ్ డిస్టెన్సెస్ కూడా ట్రావెల్ చేయగలిగే రేంజ్ ని కంపెనీ వాళ్ళైతే ఈ కార్ లో ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ టైం. వీళ్ళు అందించే స్టాక్ చార్జర్ తో ఈ కార్ ఎన్ని గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది అనే డీటెయిల్స్ గురించి వీళ్ళు ఎక్కడ చెప్పలేదు. కానీ ఈ కార్ ని కనుక మీరు 70 kW ఎబో కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ కి కనుక కనెక్ట్ చేస్తే 0 నుండి 80% కేవలం 45 నిమిషాల్లోనే ఈ కార్ ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ 150 కిలోమీటర్ల రేంజ్ రావాలంటే మీరు కేవలం 15 నిమిషాలు మాత్రమే ఫాస్ట్ ఛార్జర్ తో కనెక్ట్ చేస్తే ఇది మీకు 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మరి ఇది ఎంత కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ కి కనెక్ట్ చేయాలి అన్న డీటెయిల్స్ గురించి వీళ్ళు ఎక్కడ స్పెసిఫై అయితే చేయలేదు. అండ్ మీ దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ ని కనుక్కోవడానికి వీళ్ళు టాటా మోటార్స్ ఐరా అనే యాప్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు.
ఇచ్చారు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి టాటా మోటార్స్ IRA అని టైప్ చేస్తే వీళ్ళ యాప్ అనేది వస్తుంది. సో దీని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న అన్ని ఛార్జింగ్ స్టేషన్స్ని మీరైతే లొకేట్ చేసుకోగలుగుతారు. అండ్ ట్రిప్ ప్లానర్ ఆప్షన్ కూడా ఉంది. మీ స్టార్టింగ్ లొకేషన్ అండ్ డెస్టినేషన్ లొకేషన్ కొడితే ఆ మధ్యలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అన్నిటిని ఇదైతే చూపిస్తుంది. దీంతో పాటు మీరు వెహికల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, జియో ఫెన్సింగ్ పెట్టుకోవచ్చు అండ్ యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఈ యాప్ ద్వారా మీకైతే లభిస్తుంది. అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి సేఫ్టీ. టాటా కంపెనీ వాళ్ళు సేఫ్టీ పరంగా టాప్ లో ఉంటారు. వీళ్ళు ప్రస్తుతం షేర్ చేస్తున్న మెజారిటీ ఆఫ్ ద కార్స్ లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది ఉంటుంది. ఈ టాటా కర్వ్ ఈవీకి నాకు తెలిసి ఇంకా గ్లోబల్ ఇన్క్యాప్, భారత్ ఇన్క్యాప్ సేఫ్టీ టెస్టింగ్ అయితే జరగలేదు. సో ఆ టెస్టింగ్ జరిగితే ఖచ్చితంగా దీనికి కూడా 5 స్టార్ రేటింగ్ అనేది వస్తుంది. కాకపోతే వీళ్ళు ఇప్పటికైతే సేఫ్టీ పరంగా అన్ని వేరియంట్స్ లోను స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు అన్ని వీల్స్ కి డిస్క్ బ్రేక్స్ అనేవి లభిస్తున్నాయి. ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, EBD లాంటి ఫీచర్స్ ని వీళ్ళైతే అందిస్తున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం టాటా ఎలక్ట్రిక్ కార్స్ లో మనకి లెవెల్ 2 ADAS అయితే టాటా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ లెవెల్ 2 ADAS లో మీకు 20+ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. సో దీని ద్వారా మీ కార్ లో ఆటోనోమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనేది ఉంటుంది. అంటే మీరు రోడ్ పైన వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరైనా అడ్డొచ్చినా లేదా ఏదైనా ఆబ్స్టకిల్ వచ్చినా గానీ కార్ సడన్ గా అదే బ్రేక్ వేసుకుంటుంది. ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్, లేన్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ లాంటి 20+ ఫీచర్స్ ని ఈ లెవెల్ 2 ADAS ద్వారా టాటా కంపెనీ వాళ్ళు ఈ కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లను అయితే ఇచ్చారు. సో సేఫ్టీ పరంగా ఇది ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. అండ్ దీంట్లో 360 డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పార్ట్ వచ్చేసరికి ఇంటీరియర్స్. ఇప్పటి వరకు టాటా వాళ్ళు లాంచ్ చేసిన అన్ని ఎలక్ట్రిక్ కార్లతో కంపేర్ చేసుకుంటే ఈ టాటా కర్వ్ ఈవీ యొక్క ప్రైస్ అనేది ఎక్కువ. అంటే ఇది టాటా వాళ్ళ లైనప్ లో ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. సో ఇంటీరియర్స్ కూడా అంతే ప్రీమియం గా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. ఇంటీరియర్ లేఅవుట్ చూసుకుంటే ప్రీవియస్ గా ఉన్న టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ లానే ఉన్నాయి. కాకపోతే కొన్ని కాంపోనెంట్స్ ని వీరు కొంచెం ప్రీమియం గా అయితే డిజైన్ చేశారు. డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ గా ఉన్న టాటా నెక్సాన్ ఈవీ అండ్ టాటా పంచ్ ఈవీ లాగానే సేమ్ దీంట్లో కూడా సేమ్ అదే డిస్ప్లే సెటప్ అనేది ఉంటుంది. ఫ్రంట్ 2 సీట్లకి వీళ్ళు వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇచ్చారు. అండ్ రేర్ లో ఉన్న 2 సీట్స్ కి వీళ్ళు 2-వే అడ్జస్టబుల్ రిక్లైనర్స్ అయితే ఇచ్చారు. సో రేర్ లో ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళకి మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది. అండ్ ప్రీమియం కాస్ట్ లో ఉన్నట్టుగా దీంట్లో ambient లైటింగ్ అనేది ఇచ్చారు. సో ఈ ambient లైటింగ్ కలర్స్ ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. స్టీరింగ్ విషయానికి వచ్చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఒక కొత్త స్టీరింగ్ వీల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 4-స్పోక్ డిజిటల్ స్టీరింగ్ వీల్ అయితే మనకి టాటా కర్వ్ వీల్ లభిస్తుంది. అండ్ గ్లవ్ బాక్స్ లో కూడా వీళ్ళు ఎయిర్ కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా కొన్ని ప్రీమియం ఫంక్షన్స్ ని ఇచ్చి ఇంటీరియర్స్ ని వీళ్ళు ఇంకొంచెం ప్రీమియం గా అయితే తయారు చేశారు. అండ్ సిక్స్త్ పార్ట్ వచ్చేసరికి ఫీచర్స్ పరంగా ఈ టాటా కర్వ్ ఈవీ ఎక్కడ తగ్గదనే చెప్పుకోవాలి. దీంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది. సో నేను షార్ట్ కట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ప్రీవియస్ గా ఉన్న టాటా పంచ్ ఈవీ అండ్ టాటా నెక్సాన్ ఈవీలో ఉన్నట్టుగానే దీంట్లో కూడా 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే అనేది లభిస్తుంది. డ్రైవర్ డిస్ప్లేలోనూ మనకి మ్యాప్స్ అనేవి ఉంటాయి అండ్ బ్లైండ్ స్పాట్ కెమెరా కూడా ఈ డ్రైవర్ డిస్ప్లేలోనే కనిపిస్తుంది. ఇక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వచ్చేస్తే ప్రీవియస్ గా ఉన్న టాటా నెక్సాన్ ఈవీలో ఉన్నట్టుగానే దీంట్లో కూడా ఆర్కేడ్ ఈవీ యాప్ ని వీలైతే పెట్టారు. సో ఈ యాప్ ద్వారా మనం OTT యాప్స్ అయితే చూసుకోవచ్చు. స్పాటిఫై, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ మనం దీంట్లో వాడుకోవచ్చు అండ్ గేమ్స్ ని కూడా వీళ్ళ యాప్ లోనైతే ఇవ్వడం జరిగింది. సో ఈ కార్ లో మనకి 6 లాంగ్వేజ్ సపోర్ట్ ఉన్న వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. సిరి, ఓకే గూగుల్, హే టాటా లాంటి వాయిస్ అసిస్టెంట్స్ ని కంపెనీ వాళ్ళు ఈ కార్ లోనైతే ఇచ్చారు. 9 స్పీకర్స్ ఉన్న JBL సౌండ్ సిస్టమ్ ని కంపెనీ వాళ్ళు ఈ కార్ లోనైతే వాడారు. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్యాడిల్ షిఫ్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టాటా వాళ్ళు ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్ లో లేని ఒక కొత్త ఫీచర్ ని ఈ కార్ లోనైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఫీచర్ వచ్చేసరికి ఎకోస్టిక్ వెహికల్ వార్నింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రౌడెడ్ ప్లేస్ లో వెళ్తున్నారు లేదా ట్రాఫిక్ లో వెళ్తున్నారు, మీరు ఒక పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్ లో వెళ్తే ఆ ముందు ఇంజన్ ఉంటుంది కాబట్టి మీ పక్కన ఉన్న వాళ్ళకి మీ కార్ వస్తుంది అని వాళ్ళకైతే అర్థమవుతుంది. అదే ఎలక్ట్రిక్ కార్ లో వెళ్తే అది చాలా సైలెంట్ గా ఉంటుంది కాబట్టి మీరు ట్రాఫిక్ లో వెళ్ళినా లేదా క్రౌడెడ్ ప్లేస్ లో వెళ్ళినా కానీ ముందున్న వారికి లేదా పక్కకున్న వాళ్ళకి ఒక కార్ వస్తుంది అని వాళ్ళకి అలర్ట్ అయితే ఉండదు. సో అలా అలర్ట్స్ ఇవ్వడానికి కంపెనీ వాళ్ళు మీరు 20 kmph స్పీడ్ లోపల వెళ్తుంటే మాత్రం కార్ దానంతట అదే ఒక సౌండ్ అనేది చేస్తుంది. సో ఆ సౌండ్ వల్ల మీరు ట్రాఫిక్ లో ఉంటే పక్కనున్న వెహికల్స్ కి లేదా మీరు ఒక క్రౌడెడ్ ప్లేస్ లో ఉంటే పక్కనున్న క్రౌడ్ కి మీ కార్ అక్కడికి వస్తుంది, వాళ్ళు కొంచెం పక్కకు జరగాలి అని వాళ్ళకి ఒక అలర్ట్ అయితే వెళ్తుంది. సో మీరు 20 kmph స్పీడ్ పైకి వెళ్తే మాత్రం ఈ సౌండ్ ఆగిపోతుంది. మీరు ఎప్పుడైతే 20 స్పీడ్ లోపల వెళ్తున్నారో కార్ అనేది సౌండ్ చేస్తుంది, దానివల్ల పక్కనున్న వాళ్ళకి అలర్ట్స్ అయితే వస్తాయి. అండ్ వీటితో పాటు ప్రీవియస్ గా ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ అవన్నీ ఫీచర్స్ అన్ని ఈ కార్ లోనైతే ఇచ్చేసారు. అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసరికి ప్రైస్. టాటా వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద బాంబ్ పేల్చారని చెప్పుకోవచ్చు. చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ లో ఈ టాటా కర్వ్ ఈవీని వాళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మీరు ఒక పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ మిడ్ సైజ్ SUV కూపేని కొనాలనుకుంటే ఖచ్చితంగా ఒక 18 నుంచి 20 లక్షలు అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో అదే ప్రైస్ పాయింట్ లో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని వీళ్ళు
వీళ్ళు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అండ్ ఒక 5 ఫీచర్స్ వేరియంట్స్ గా వీళ్ళైతే డివైడ్ చేశారు. సో వాటి పేర్లు వచ్చేసరికి క్రియేటివ్, అకాంప్లిష్డ్, ఈ అకాంప్లిష్డ్ లోనే ఒక ప్లస్, ఎంపవర్డ్ అండ్ ఎంపవర్డ్ లోనే ఒక ప్లస్ అనేది ఉంటుంది. ఈ టాటా కర్వ్ ఈవీ యొక్క స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 17.49 లక్షల నుండి అండ్ టాప్ అండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 21,999 రూపాయలు. 45 కిలోవాట్ అవర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రైస్ వచ్చేసరికి 17.49 లక్షల నుండి స్టార్ట్ అయ్యి 19.29 లక్షల వరకు అయితే ఉంటుంది. అండ్ 55 కిలోవాట్ అవర్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 19.25 లక్షల నుండి స్టార్ట్ అయ్యి 21.99 లక్షల వరకు అయితే ఉంటుంది. ఏ వేరియంట్ ప్రైస్ ఎంత అనేది మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న చార్ట్ లోనైతే ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చేస్తే ఈ టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని వీళ్ళు వర్చువల్ సన్ రైజ్ అంటే బ్లూ కలర్ లో, ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్, రెడ్ అండ్ ఆక్సైడ్ కలర్స్ లోనైతే లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్ ని మీరు 12th ఆగస్ట్ డేట్ నుండి అయితే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గరలోని షోరూమ్స్ లో ఈ కార్ యొక్క టెస్ట్ రైడ్ వచ్చేసరికి ఆగస్టు 14వ తేదీ నుండి అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మొత్తంగా టాటా కర్వ్ ఈవీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ప్రైసింగ్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా అగ్రెసివ్ గా అయితే అనిపించింది. సో 10 లక్షలు 12 లక్షల లోపు ఇలాంటి కార్ ని తీసుకురావడం అయితే చాలా కష్టం. 17.49 లక్షల నుండి ఈ కార్ యొక్క ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఎక్స్ షోరూమ్ కాస్ట్ అండ్ ఇంట్రొడక్టరీ ప్రైస్ అన్నమాట. వీళ్ళకి కొంచెం డిమాండ్ వచ్చాక ఈ ప్రైస్ ని వీళ్ళైతే పెంచుతారు. సో మరి టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.